మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా సూక్ష్మంగా ఆలోచించి ఒక మంచి కార్యక్రమం రూపొందించారు. డిజిటల్ మీడియా, సోషల్ మీడియాని ఏ విధంగా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేయొచ్చు, అందులో సామాన్యుడు కూడా పాల్గొనొచ్చు అనే ప్రయత్నంలో భాగంగా సెప్టెంబర్ 2, 3, 4 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు, జన సైనికులు, నాయకులు, వీర మహిళలు ప్రతి జిల్లాలో కూడా అక్కడ ఉన్న అధ్వానమైన పరిస్థితులు వీడియోలు కానివ్వండి, ఫోటోలు కానివ్వండి అన్ని ప్రాంతాల నుంచి మా కేంద్ర కార్యాలయానికి తీసుకొస్తారు. దాన్ని మేము డిజిటల్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఎండగట్టే విధంగా ఒక ప్రయత్నం చేస్తాం. 4 వారాల సమయం ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోతే అక్కడ కాంట్రాక్టర్ల వలన లోపమా, నిధులు లేక మీరు గోల్మాల్ చేశారా, లేదా ప్రజల్ని ఈ విధంగానే మభ్య పెట్టుకుంటూ మీరు కొనసాగిస్తారు మీ పరిపాలన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి రోజున అక్టోబర్ 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఒక రోడ్ ఎంపిక చేసుకుని జనసేన పార్టీ మా అధ్యక్షులతో సహా మీ అందరం కూడా శ్రమదానం చేసి ఆ రోడ్లు మరమ్మతు కోసం మా వంతు మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో 2 ప్రాంతాల్లో పర్యటించి ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు. అసలు రోడ్లు ఉన్నాయా, గోతులు ఉన్నాయా, గోతులున్న రోడ్లు ఉన్నాయా, లేకపోతే రోడ్లున్న గోతులు ఉన్నాయా, అది కూడా మాకు అర్థం కావడం లేదు. అంత అధ్వానంగా ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత డీజిల్ పైన, పెట్రోల్ పైన వీళ్ళు విధించిన సెస్, ట్యాక్సులు ఎంత నష్టం కలిగిస్తున్నాయో మీ అందరికీ తెలుసు. అయినా కానీ ప్రజలు భరించారు. ఒక మోపెడ్ వేసుకుని ఇంటి బయటకు వస్తుంటే వెళ్ళలేని పరిస్థితి. జనసేన పార్టీ ఫర్ ఆంధ్రప్రదేశ్, జేఎస్పీ ఫర్ ఏపీ అనే హ్యాష్ ట్యాగ్ తోటి ఈ రోడ్ల పైన ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మీ అందరి ద్వారా మీ సహకారంతో దీన్ని హైలైట్ చేయాలనే ప్రయత్నం మా పార్టీ చేయబోతోంది. సెప్టెంబర్ 2, 3, 4 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్ళి అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం జరిగేటట్టు మా నాయకులందరినీ కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. దాన్ని విజయవంతం చేయమని ఈ సందర్భంగా మేము కూడా కోరుకుంటున్నాం.